దోస్తులు ఇయాల్టి బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. ముందుగాల తలకాయ వార్తలు చూసి అటెంక వార్తలకు పోదాం. నిరసన చేసిన రోజా మేడం కౌంటర్ ఇచ్చిన కిరాక్ ఆర్పి. చెట్టు నాటమంటున్న చంద్రబాబు గవి తక్కువైతే మన జీవితం ఖరాబు. నిర్లక్ష్యం చేసిన డాక్టర్లు అరుచుకున్న పేషెంట్ బంధువులు. ఈ రాజకీయాలు ఎసొంటివంటే ఒకటే ఇంట్లో ఉన్న అన్నదమ్ములను కూడా శత్రువులను చేస్తాయి. ఒకసారి అటు ఋషి మరిగినవంటే మనం వదిలిపెట్టినా అది మనల్ని వదిలిపెట్టదు. రాజకీయాలలో పానమిచ్చే దోస్తుల్ని కానీ అయినా తిట్టాల్సి వస్తుంది. గదే లెక్కల జబర్దస్త్ ఫేమ్ కిరాకు ఆర్పి అన్న ఉన్నాడు కదా, గాయన్ని స్టేజ్ మీద కామెడీ చేస్తే రోజా మేడం జడ్జి లెక్క కూర్చొని మస్తు నవ్వుకుంటా మెచ్చుకునేది. కానీ ఇప్పుడు చూడుర్రి గాళ్ళ ఇద్దరి మధ్య ఏ రేంజ్ వారు నడుస్తుందో. అయితే మొన్న ఎన్నుపోటు తినమనుకుంటా రోజక్క అలా కార్యకర్తలను తీసుకొని షవులల్లా 2 శామంతి పువ్వులు పెట్టుకొని అటోటి ఇటోటి రోడ్డు మీద నడుచుకుంటా నిరసన చేసిర్రు కదా. గా రోజక్క ఏం మాట్లాడిందో గుర్తున్నదా మీకు? అయితే గా షవులల్లా పువ్వులు పెట్టుకున్నది ఎందుకంటే దానికో కథ ఉన్నది. అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక అందరికి షవులల్లా పువ్వులు పెట్టబట్టి అని చెప్పేసి సింబాలిక్ చెప్పనీకే గా పువ్వులు పెట్టుకున్నారంట. అందుకనే షవులో పెట్టుకున్న పూలు కూడా పసుపు కలర్లోనే ఉండయి. చూడుర్రి, ఇక కూటమి ప్రభుత్వం పాలన అయితే ఏం బాగలేదంట. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఒకటి పెట్టుకొని అరాచకమైన పాలన చేస్తున్నారు. కక్ష రాజకీయాలని చెప్పేసి నడిపిస్తున్నారు. గంతే తప్ప హామీలనైతే నెరవేర్చింది లేదు. ఇప్పటికొచ్చి సంవత్సరం అయినా కానీ ఏం లేదు. అధికారంలోకి వచ్చి పదవులు అయితే తీసుకున్నారు కానీ ప్రజలకు ఇచ్చింది అయితే ఏం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే వచ్చేది బాబే, ఇచ్చేది బాబే. ఏమొచ్చిందయ్యా? మీకైతే పదవులు వచ్చాయి, బాబేమో వచ్చి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చిప్పిచ్చాడు. అసలు వీళ్ళు గెలవకనే పోతున్నాయి గాని ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచిర్రు అని మన రోజా మేడం మాట్లాడింది. కానీ ఈవీఎంల దగ్గర మనం ఏం చేయగలం? సో ఈవీఎంలని మ్యానిపులేట్ చేశారు. దానికి కిరాక్ ఆర్పి అన్న గియాల కౌంటర్ ఇచ్చిండు. గదే కిరాక్ ఆర్పి అంటే ఎవరో అనుకునేరు. జబర్దస్త్ లా ఒక డైలాగ్ ఉంటది కదా, తిప్పుతా ఉండాలా అని చెప్పేసి. గాయన అన్నమాట మాటి మాటికి కాళ్ళు లేపి ఇట్లా భజన చేసినట్టు కొడతాడు చూడు. గాయన గప్పట్ల కామెడీ చేస్తుంటే రోజా మేడం మస్తు నవ్వేది. గా స్టేజ్ మీద ఇద్దరు దోస్తుల లెక్కనే మాట్లాడేది. ఈ రాజకీయాలలో ఎప్పుడైతే ఏరిర్రో మొత్తం శత్రువుల లెక్క అయిపోయారు వీళ్ళిద్దరు. అయితే ఈ అన్న రోజా మేడంకి కౌంటర్ ఇచ్చుకుంటా అసలు మీ జగను 2000 ఉన్న పింఛను 3000 చేయనికినే 5 ఏళ్ళు పట్టింది. గదే చంద్రబాబు గెలిచినప్పుడే 4000 చేసిండు. అసలు మీరు గెలవంగానే చంద్రబాబు మీదున్న కక్షతోని అన్నా క్యాంటీన్లన్నీ మూసేసిర్రు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు సార్ వచ్చిండు కాబట్టి రీఓపెన్ చేసి 5 రూపాయలకే పేదోళ్లకు కడుపు నిండా బువ్వ పెడుతున్నాడు. అన్నా క్యాంటీన్లు ప్రజలకి 5 రూపాయలతోనే కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ప్రభుత్వంలో నిలవన కూల్చేసి చంద్రబాబు నాయుడు గారి అక్కసుతో చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందని భయపడిపోయి వాటిని కూల్చివేసి అందులో పశువులు కొట్టాములు గాను గంజాయిలు తాగే వాళ్ళకి అడ్డాగాను అదేవిధంగా అక్కడ చిత్ర విచిత్రమైనటువంటి పనులు చేపించాడు జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు గారు రాగానే 200 పైచీలకు అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసి 5 రూపాయలకే మంచి భోజనం పెడుతూ మన్నలు పొందుతూ ఉంది కూటమి ప్రభుత్వం. టిడ్కో ఇండ్లకు కోట్లు ఖర్చులు పెట్టి వైసీపీ రంగులేసిరు తప్ప ఏ ఒక్క పేదోనికి ఇగా ఇండ్లు ఇయ్యలేదు. అసలు మీ హయాంలు ఉన్నప్పుడు మెగా డిఎస్సి పేరుతోని మస్తు దగా చేసిర్రు. అదే చంద్రబాబు నాయుడు సారుడు వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు ఇచ్చి టీచర్ పోస్టులు మొత్తం భర్తీ చేసిండు అని అనుకుంటా కిరాక్ ఆర్పి అన్న రోజా మేడం అయితే గట్టిగానే అరుచుకున్నాడు. మిషన్లు అంటున్నావు, నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే ఈవీఎం మిషన్లు తీసేద్దాం. చీటీలు వేస్తారు కదా, గుర్తులు ఉంటాయి కదా, సైకిల్ ఫ్యాను అట్లా. మనము చీటీల పోలింగ్ పెట్టుకున్నాం. చీటింగ్ పోలింగ్ కాదు, చీటీల పోలింగ్ పెట్టుకున్నాం. ప్రజలందరూ వస్తారు, ఉదయం నుంచి సాయంత్రం అదా జరుగుతారు. ఈసీ ఉంటది, సిట్ ఉంటది, ఎలక్షన్ కోడ్లో అమలు జరుగుతుంది. కొన్ని వేల కెమెరాల సాక్షిగా అందరూ వచ్చి ఓట్లేస్తారు. ఈ 170 నియోజకవర్గాల్లో ఎవరైతే ఓడిపోయారో ఈవీఎంల వల్ల నీకు పూర్తి డౌట్ ఉంటుందో వాళ్ళకి ఎలక్షన్స్ జరిపిద్దాం, చీటీల పోలింగే చేద్దాం.
ఈవీఎంలు వద్దు, అప్పటికప్పుడే లెక్క పెట్టాలి, ప్రజలందరూ లైవ్ లో చూస్తా ఉంటారు, ఏ తప్పు జరగదు. నీకు దమ్ముంటే నువ్వు గాని, మీ అన్న గాని, మీ అన్నకు సంబంధించిన మనుషులు గాని ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళని వచ్చి నిలబడి గెలవని చెప్పు తస్మాత్. ఇక గిదిన్న జనాలు ఏమంటున్నారంటే మీరేం వాళ్ళ గురించి చెప్తారు, వాళ్ళ గురించి ఏమో మీరు చెప్తారు. కానీ ఇద్దరు అట్లే ఉన్నారు, ఇద్దరు కక్ష రాజకీయాలు చేసిర్రు. మీరు రాజకీయాలు మీ గురించి చేసుకోనికే సరిపోతుంది తప్ప జనాల గురించి పట్టించుకునే నాయకుడే లేడని చెప్పేసి జనాలంతా మాట్లాడుకుంటున్నారు. చెట్టు లేనిదే జననం లేదు, చెట్టు లేనిదే మరణం లేదు. అసలు చెట్టు లేకపోతే గీ భూమే లేదు, భూమి మీద మనిషే లేడు. గీ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి ఆక్సిజన్ అవసరం. అసలే మనుషులు ఉన్న చెట్లన్నీ నరుకుతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారు మొక్కలు నాటే ప్రోగ్రాం షురూ చేస్తుండు. చంద్రబాబు సారు ఏం చెప్తుండో మీరు కూడా ఇని ఫాలో అవ్వుర్రి. అసలు చెట్టు లేని జీవితం ఎట్లుంటుందో చెప్పుర్రు ఒకసారి నాకు. అసలు జీవితం ఉంటుందా చెట్లు లేకుండా మనకు? అస్సలకే ఉండదు. చెట్లు లేవనుకోర్రి అసలు మనిషి వీల్వనికే గాలే ఉండదు. అసలు గాలి వీల్వకుండా మనం ఎంతసేపు ఉంటాం? ఒక్క నిమిషం లేకపోతే 2 నిమిషాలు, ఇక అంతకన్నా ఎక్కువ వీలకుండా ఉన్నామంటే పుట్టుకుమంటాం ఆన్నే. గందుకే ఆంధ్రప్రదేశ్లో చెట్లు నాటుడు షురూ చేయాలి, ఎక్కువ చెట్లు నాటాలి. మన రాష్ట్రంలో ఎన్ని చెట్లుంటే మనకు గంత మంచిది అని చెప్తున్నాడు. నిన్న పర్యావరణ దినోత్సవం కదా, అందుకే వన మహోత్సవం సభలో మాట్లాడుకుంటా పోయిన ప్రభుత్వంలా సీఎం హెలికాప్టర్ల మీదికెంచి పోతుంటే కిందంగా చెట్లన్నీ లేపేసేది, గట్లుండే గల పాలన. కానీ మేము గట్ల చేయము. మన రాష్ట్రంలో ఉన్న అడవులను 37% పెంచాల్సిన అవసరం ఉంది. గట్లయితేనే జర ఆక్సిజన్ మంచిగా దొరుకుతుంది. అసలు గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచానికి చాలా పెద్ద సవాలైంది. దాన్నైతే మనం అధిగమించాలని చెప్పేసి చంద్రబాబు సారు స్పీచ్ మొదలుపెట్టిండు. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం, ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈరోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు, ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. చెట్లు పెంచడం బాధ్యత. అయితే గిదే ప్రోగ్రాంలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుకుంటా చంద్రబాబు సార్కు ఈ మ్యాటర్ గురించి మాట్లాడడానికి ఫుల్ రైట్స్ ఉన్నాయి, కానీ నాకైతే లేదు. ఎందుకంటే నేను ఇంకా మొక్కలు చాలా నాటాలి, గప్పుడు నాకు అర్హత వస్తుందని చెప్తున్నాడు. చెట్టు అనేది మనుషులకు మూలాధారం, గది లేని జీవితాన్ని అసలు ఊహించుకోలేం మనం. చిన్నప్పుడు గాలిల్లు ఏడుంది గీలిల్లు ఏడుంది అంటే గా చెట్టు కాడికి పోయి రైట్ తిరుగుర్రి, లేకపోతే గా మర్రి చెట్టు కాడికి పోయి లెఫ్ట్ తీసుకోర్రి అని చెప్పేసి చెట్ల పేర్లు చెప్పేటోళ్ళం. కానీ ఇప్పుడు చెప్తలేము, ఎందుకంటే చెట్లు లేవు కాబట్టి ఊర్లల్లా అని చిన్నప్పటి జోలి ఒక్కసారి గుర్తు చేసిండు సారు. మళ్ళొచ్చే తాప వరకు ఈ టైం వరకు 1 కోటి మొక్కలన్నా నాటిస్తా అని చెప్పిండు. ఈ పర్యావరణం గురించి చంద్రబాబు సార్కి అయితే ఫుల్ అవగాహన ఉన్నది. గాయనైతేనే ఈ కార్యక్రమాన్ని మంచి వెళ్తాడని చెప్పేసి చెప్తున్నాడు సారు. దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత, బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను 1 కోటి మొక్కలు మన అంకారావు గారి లాగాను, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా. అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్లు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. కేవలం పక్షులకి వీటికే కాదు, ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి. ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఈ దారి ఉంటుంది. ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలారా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయినాయి. ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది. అలాంటి చెట్లని మనం సంరక్షించుకోవడం మానేసాం. గంతేకాదు చంద్రబాబు సార్ మాట్లాడుకుంటా కొన్ని దేశాలల్లో ఈ చెట్లను నరుకుడే తప్పు,
అవి కూడా మనుషుల లెక్కనే. వాటిని నరికితే తీసుకుపోయి జైలు వేస్తారంట. ఎందుకంటే చెట్లంటే గంత ఇష్టం, గంత అవసరం కాబట్టి. కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే. చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు. చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, 4-5 సంవత్సరాల్లో మన రాష్ట్రం కనీసం 37% గ్రీన్ కవర్ కావాల్సిన అవసరం ఉంది. ఇక కొంతమంది స్టేజ్ల మీద మాట్లాడుకుంటా పర్యావరణం రోజు, పర్యావరణం గురించి, జెండా వందనం గురించి మాట్లాడితే గా రోజు వరకే మాట్లాడతారు తప్ప తర్వాత పనులనేవి మళ్ళీ ఏం పురమాయిస్తారు. కానీ మీరు గట్ల మర్చిపోకుండా వచ్చేసారి వరకు మంచిగా 1,00,00,000 చెట్లు నాటియాలి సారు, మర్చిపోకురి చూస్తాం కదా అని చెప్పేసి జనాలైతే గుసగుసలాడుకుంటున్నారు. అగో మనకు కనిపించని దేవుళ్ళు మస్తు మంది ఉన్నారు, కానీ మనకు కనిపించే దేవుళ్ళు మాత్రం దావకాన్లో ఉండే డాక్టర్లే. జ్వరం వచ్చినా, యాక్సిడెంట్ అయినా, ఏమైనా గాళ్ళ దగ్గరికే పోతాం. గట్లని అందరు డాక్టర్లు అట్లా ఉండరల్లో. కొంతమంది నిర్లక్ష్యం చేసే డాక్టర్లు కూడా ఉంటారు. తిరుపతిలో జరిగిన గీ ముచ్చట చూడరి మీకే తెలుస్తుంది. మనం ఏదైనా కష్టం వస్తే దేవుణ్ణి మొక్కుకుంటాం, స్వామి నన్ను రక్షించు, నన్ను కాపాడని చెప్పేసి. ఇక గాయన తర్వాత మనం మొక్కుకునే దేవుడైతే డాక్టరే. ఎందుకంటే మనకు ఆరోగ్యం బాగాలేకపోయినా, పుసుక్కున ఉండుండి యాక్సిడెంట్ అయినా కానీ గాల్లే నయ్యం చేసేది. గట్లనే ఒక అక్క ఆటోలకించి కింద పడితే సడన్ గా హాస్పిటల్కి తీసుకోపోయారంట. చూస్తేనేమో అక్కడ డాక్టర్లు లేరు. ఆమె కింద పడంగానే వేరే హాస్పిటల్కి తీసుకోదామని అనుకున్నారంట. కానీ గీడ సంకల్ప హాస్పిటల్ మంచిగా ఉంటది, గీడున్న డాక్టర్లు మంచిగా చూస్తారు, నయం అవుతుంది పోరే అని చెప్పంగానే ఇక కింద ఎవరైతే పడ్డారో గామె అల్లుడు గా హాస్పిటల్కి తీసుకొని పోయినట్ట గా అక్కను. ఇక హుటాహుటిన గా అక్కను హాస్పిటల్కి తీసుకోగానే గాడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏదో క్యాంఫై అని చెప్పేసి డాక్టర్లందరూ ట్రీట్మెంట్ చేయలేదంట. ఇక గాళ్ళు గట్ల లేకపోవడం వల్ల గాళ్ళ అత్తమ్మ అయితే చచ్చిపోయిందట పాపం. ఒకవేళ డాక్టర్లు ఎవరన్నా నుండి ఆపరేషన్ చేసినుంటే మంచిగా అవుతుండేనట. ఇక డాక్టర్లు చేసిన దానికైతే గాళ్ళ బంధువులు అందొచ్చి మస్తు గరం అయ్యారు. చూడుర్రి ఎట్లా లొల్లి పెడుతున్నారు దావకానలా. ఈ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నిర్లక్ష్యం మీద అయితే ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మాకు సంబంధించిన ఒక మనిషి చచ్చిపోయింది, ఇక పైన ఎవ్వలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ హాస్పిటల్లా కన్ను మూయొద్దు. అందుకే ప్రభుత్వం రియాక్ట్ కావాలి దీని మీద సీరియస్గా అని చెప్పేసి అంటున్నారు అన్నోళ్ళు. ఈ ఘోరం అయితే తిరుపతిలో జరిగింది. ఇక గీ చూసిన జనాలైతే ఇషి పాడుగాను ఏం డాక్టర్లు పాడయ్యారు, మనిషి పానం కన్నా మీటింగ్ ఎక్కువైపోయింది. అయ్యలకు గల్లు హాస్పిటల్ ఉండాలి కదా, సరే ఇద్దరు కాకపోయినా ఒక్కరన్నా ఉండాలి, ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు. హాస్పిటల్ పెట్టింది పైసలు సంపాదించడానికి నేనాయిగా, మనుషుల పానాలతో నీళ్ళకు పని లేదా అని చెప్పేసి జనాలు అయితే మాట్లాడుకుంటున్నారు. ఇలా మా సీన్ గాడు ఏం ముచ్చట ముందడేసుకున్నాడో ఏమో చూద్దాం పారి ఒకసారి. హాయ్ మధు. హాయ్ హాయ్. యాక్చువల్లీ మధు, ఇప్పుడు సెక్స్ వర్కర్స్ రేట్ అనేది పెరిగిపోతుంది విపరీతంగా. అసలు ఇలా పెరగటం వల్ల నష్టమా లాభమా అనేది పక్కన పెడితే అసలు ఎందుకు ఇలా పెరుగుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 75 ఏళ్ళ భారత స్వతంత్ర భారతంలో కూడా ఇంకా ఒళ్ళమ్ముకొని ఇంకా సెక్స్ మీద ఆధారపడి మనుషులు బతుకుతున్నారు. దీని గురించి మాట్లాడుకుంటున్నాం చూసినాం మనం. ఇంతకంటే దరిద్రమైంది ఇంకోటి ఉండదని నేను అనుకుంటున్నాను. కానీ తప్పదు మధు, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. అసలు ఎందుకు పెరుగుతున్నారు సెక్స్ వర్కర్స్, అసలు దేని వల్ల పెరుగుతున్నారు, కారణం ఏంటి, ఇది ఇంకా తగ్గదా అనేది ఇప్పుడు మనం మాట్లాడితేనే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే ఎవరికి తెలుస్తుంది చెప్పు. అయితే ఎట్లా పెరుగుతుంది ఏమైంది అంటే, ఇటీవల ఒక PMPSE అనే ఒక సంస్థ
సర్వే చేసింది భారతదేశ వ్యాప్తంగా సెక్స్ వర్కర్లు ఎంతమంది ఉన్నారు, అసలు సెక్స్ ఈ రాకెట్ ఏంటి అని చెప్పేసి ఈ సంస్థ సర్వే చేసింది. భారతదేశ వ్యాప్తంగా దగ్గర 9,95,499 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు మన భారతదేశంలో. 9 లక్షలు అంటే ఆల్మోస్ట్ 10 లక్షలు. 10 లక్షల మంది సెక్స్ మీద ఆధారపడి బతుకుతున్నారు, సెక్స్ వర్క్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇందులో ఫస్ట్ వచ్చేసి కర్ణాటకలో 15.4% మంది సెక్స్ ఆధారంగానే బతుకుతున్నారు, సెక్స్ దీన్ని సంబంధించే బతుకుతున్నారు. సెకండ్ వచ్చేసి ఏపీ. ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అది ఇది అని చెప్పుకుంటారు కదా, అది సెక్స్ రాకెట్లో సెకండ్ స్థానంలో ఉంది. 12% మంది అక్కడ మహిళలు సెక్స్ మీద ఆధారపడి బతుకుతున్నారు. థర్డ్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర. 9.6% మంది సెక్స్ మీద ఆధారపడి బతుకుతున్నారు. తర్వాత వచ్చేసి ఢిల్లీ, మన దేశ రాజధాని. ఢిల్లీలో 8.9% ఈ సెక్స్ రాకెట్ అనేది ఉంది. టాప్ 5 వచ్చేసి తెలంగాణలో బంగారు తెలంగాణ, మేము తెలంగాణ మా రాష్ట్రాన్ని మేము సాధించుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుకుంటాం కదా, ఇప్పటికీ 8.9% సెక్స్ వర్కింగ్ ఇక్కడ జరుగుతున్నది. అయితే ఇవన్నీ గొప్పలు చెప్పుకునే రాష్ట్రాలే, అటు ఆంధ్ర కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు. ఇప్పటికీ ఒళ్ళు అమ్ముకొని బతకడం ఏంటి మహిళలు, వాళ్ళకి సరైన ఉపాధి ఉండదు, సరైన ఇప్పుడు దీని గురించి మనం తెలంగాణ గురించి ఇప్పుడు లైసెన్స్ ప్రొవైడ్ చేయాలి కదా, ఇది జరగాలంటే లైసెన్స్ ఈజీగా ఇచ్చేస్తున్నారా? ఈ లైసెన్స్ అంటే ఎట్లుంటాయంటే ఇవి ఇప్పుడు ఓయో రూమ్స్ ఉన్నాయి, తర్వాత స్పా సెంటర్లని, తర్వాత మసాజ్ సెంటర్లని, తర్వాత లాడ్జ్లని, తర్వాత ఇట్లా కుప్పలుగా పెరిగిపోయాయి. ఇప్పుడు స్పా సెంటర్స్ లో, మసాజ్ సెంటర్స్ లో కూడా సెక్స్ జరుగుతుందా? కొంత శాతం. ఈ పబ్బులు, ఈ బార్లు, లాడ్జ్లు ఇవన్నిట్లలో అదే కదా. వాడు తాగిన తర్వాత నెక్స్ట్ ఏంటి? మసాజ్ అంటే ఏంటి? ఆబ్వియస్లీ ఈ స్పా సెంటర్లు ఏంటి? ఈ పార్టీలు, రేవ్ పార్టీలు ఏంటి? ఇదంతా సెక్సే. ఇదంతా ఒక మహిళను మార్కెట్ చేసి, ఒక మహిళను సెక్స్గా చూపెట్టి, ఒక మహిళను సెక్స్గా వాడుకోవడం తప్ప ఇంకేముండదు ఇలా. ఇప్పటికీ ఈ దేశం ఎటు పోతుంది, ఈ రాష్ట్రం ఎటు పోతుంది? హైదరాబాద్ సచివాలయం పక్కన రోజు 8 దాటంగానే 10 గంటల దాకా, 12 గంటల దాకా అక్కడ మహిళలు రోడ్డు మీద స్కార్ఫ్లు కట్టుకొని నిలబడతారు. దిల్సుఖ్ నగర్ మెట్రోల దగ్గర అక్కడ మహిళలు పొద్దటి పూటనే, మధ్యాహ్నం పూట కూడా కాలేజ్ అమ్మాయిలు, ఆంటీలు, వీళ్ళంతా అంటే దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఒకటేమో నిజంగా ఈ వ్యవస్థలో తను బతకలేక శరీరం అమ్ముకుంటే కానీ బతకలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బయటికి వెళ్తే ఉద్యోగం లేక, ఉద్యోగం రాక, పని చేసుకోనికి, ఇదంతా ఒక రకమైతే ఇంకొకరేమో ఈజీ మనీకి అలవాటు పడ్డవాళ్ళు. ఎన్ని మసాజ్ సెంటర్లు, ఎన్ని పబ్బులు, ఎన్ని ఇక దీని ద్వారా డ్రగ్, వైన్, మందు, ఇవన్నీ మళ్ళీ ఇదొక రకం దందా. ఇవన్నీ దీని చుట్టే, ఇవన్నీ దీనికి అనుసంధానంగానే ప్యారలల్గా వెళ్తుంటాయి. ఇవన్నీ చాలా మంది ఉంటారు. అందులో పక్కనుంటే పోలీస్ వెహికల్ పోతుంది, పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, కానీ ఆడ ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఇదే, అక్కడ అదే. అంతే. పోలీసు వాళ్ళకు కొంతమంది చెప్తారు, కొంతమంది ఏమంటారు అంటే పోలీసు వాళ్ళకు కొన్ని మామూలు పోతున్నాయని, కొంతమంది ఏమో పోలీసు వాళ్ళు వీళ్ళు మారని, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. సో పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఏం చేస్తే ఇది తగ్గుతుంది అనుకుంటున్నావు నువ్వు? సమాజంలో చైతన్యం రావాలి, వాళ్ళకు మహిళలకు ఉపాధి కల్పించాలి, మహిళలకు ఇది కాదు బతుకు అని చెప్పేసి ఆల్టర్నేటివ్ బతుకు చూపించాలి. మీరు చెప్పింది వాస్తవం మధు, 100% నిజాలే మాట్లాడుకున్నాం. ఇప్పుడే కదా మనం ఎప్పుడు నిజాలే మాట్లాడుకుంటాం ఏ టాపిక్ మీద అయినా. కానీ ఇదే డిఫరెంట్ మాట. ప్రభుత్వాలు ఇందులో చొరవ తీసుకోవాలి. ప్రభుత్వాలు చొరవ తీసుకొని మంచి వ్యూహాలు రచించి అసలు ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుందని డెప్త్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసి వాళ్ళందరినీ పట్టుకుని అసలు ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావా అని వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పిస్తే మాత్రమే ఆగుతాయి తప్ప లేదంటే ఇంకా ఆగవు. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ సొసైటీకి. వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఇవాళ అప్డేట్. మళ్ళీ ఇంకొక అప్డేట్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.
మీకోసం కొన్ని వెరైటీ న్యూస్లు పట్టుకొచ్చిన చూసేరి. పాములలోనే పెద్ద పాము కొండశిల్వ. ఇది అమాంతం మనుషులను కూడా గుటుక్కు అని మింగేస్తుంది. అసోటి కొండశిల్వను దూరం నుంచి చూస్తేనే మస్తు అదురుకుంటాము. ఇక అసోటిది మన పొలంలో మన కాళ్ళ కింద తిరుగుతుందని తెలిసిందనుకో అదురుకొని 1/2 కిలోమీటర్ దూరం ఉరుకుతాం. ఇగో గీడ చూడురి కొండశిల్వ ఎంత పెద్ద ఉన్నది, ఎంతలా ఉన్నది. ఒరక్క ఏమో తిన్నట్టున్నది కదా, దాని కడుపంతా దొద్దరిచ్చింది. ఈ అన్నోళ్ళు ధైర్యంగా పట్టుకున్నారు, భలే పట్టుకున్నారు. అసలు చూస్తుంటేనే భయం అవుతుంది. ఓరయ్యా అచ్చా ఫోటో దిగుతున్నారు, దిగురి. అగో అక్కోళ్ళు వెనక వీడియో తీసుకుంటున్నారు మా పొలంలో దొరికిందని. అయితే ఈ ముచ్చట వనపర్తి జిల్లాలో జరిగింది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిక్కటంపల్లి గ్రామం. మాడితోట్ల మాడికాయలు తెంపుదామని పోతే కూలీళ్లకు ఈ కొండశిల్వ కనిపించి అదురుకున్నారంట. దెబ్బకు షాక్ అయ్యి గా తోట ఓనర్కి చెప్తే గా యజమాని కూడా షాక్ అయ్యి రిటైర్డ్ ఎస్పీ సర్వేశ్వర్ రెడ్డి సార్కి చెప్పిండట. ఇక ఆయన ఫోన్ చేసి మీరేం భయపడకుర్రి అని చెప్పి స్నేక్ క్యాచర్ ఫారెస్ట్ సిబ్బందికి ఫోన్ చేసి గలం పిలిపించిండు. సుమారు 15 అడుగులు 30 కేజీల బరువున్నగా కొండశిల్వను పట్టుకొని అడవి ప్రాంతం నిడిచిపెట్టి మంచిగా బతుకు బిడ్డ అని చెప్పిరంట. అయ్యా వాయబ్బా చూస్తుంటేనే ఒళ్ళు జల్దరిస్తుంది. అసలు మీ పొలాలలో కూడా గిసొంటి కొండశిల్వలు దొరికినాయనుకోర్రి రప్పును అదురుకొని దూరం ఉరికి పోలీసులకు ఫోన్ చేసి చెప్పుర్రి. గాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేసి అడవి నిడిచిపెట్టేటట్టు చేస్తారు. కొట్టి చంపకుర్రి. కతక్క జుమ్ తాయి కతక్క జుమ్ తత తరగడిది తిరగడదోం తరగడిది తరగడి. ఎవరన్నా ఒక పాట పాడమంటే లేకపోతే డ్యాన్స్ చేయమంటేనే ఓ సిగ్గు పడిపోతారు. ఆ సిగ్గు పడుకుంటా ఉన్న డ్యాన్స్ను కూడా మర్చిపోయి ఆగమాగం చేస్తారు. కానీ ఈ వీడియోలో ఈ అన్న చూడుర్రి వేరే దేశం నుంచి వచ్చిన టూరిస్టులకు మన దేశంలో భరతనాట్యం గురించి ఎంత అద్భుతంగా చెప్తున్నాడో. ఆయన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ అయితే మామూలుగా వలుపుతలేవు. చూడు రోపారి. And for the waves we do like this for the waves. And for the cobras we do like this for the cobras. And for the lotus flower we rotate like this to do the lotus flower. And for the birds this is head, body and feathers. Peacock. And they rotate our hips all together in the name of dancing Shiva. నాకు తెలిసి ఈ అన్నకైతే భరతనాట్యం మంచిగా వచ్చి ఉంటుంది. అబ్బా చెయ్యి చూడు పాము లెక్క ఎట్లా తిరుగుతున్నది. వారేవా కన్నుబొమ్మలు కూడా టిక్క ఎగిరేస్తున్నాడు. నాకు తెలిసి తెల్లోళ్ళంతా షాక్ కావచ్చు, అరే ఇది ఏదో వెరైటీ విధి లేకున్నదని. అయితే ఈ వీడియోని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయంక నెట్ల పెట్టినందుకు గిట్లా వైరల్ అవుతున్నది. అసలు ఈ అన్న పని ఏంటంటే బయట దేశాల నుంచి టూరిస్ట్ ప్లేస్లకు కొంతమంది వస్తారు కదా, గాళ్ళకు గిది గిట్లుంటుంది మా దేశంలో గట్లుంటుంది అని చెప్పేసి గాళ్ళకు వివరించాలన్నమాట. గిన గైడ్ అన్నట్టు. కానీ ఈ అన్నం చూస్తుంటే ఆయన మంచి కళాకారుడు అయితే అనిపిస్తుంది. అగా చూడురి భంగిమలు ఎంత మంచిగా పెడుతున్నాడు. వారేవా ఇసొంటి కళాకారులు ఉండాలి మన దేశంలో. And they rotate our hips all together in the name of dancing Shiva and the positions of Parvati. ఇక గివన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి BRK న్యూస్. తెలుగుడి సత్తా మళ్ళా రేపత్తా.